వారి యొక్క అపరాధములు క్షమించినట్లా మీ పరలోకపు తండ్రి కూడా మీ అపరాధములని క్షమిస్తానంటున్నాడు. మనం క్షమించబడాలి అంటే ఇతరుల అపరాధములు మనము క్షమించాలి. దేవుని నుండి మనం మేలు పొందుకోవాలంటే మన ఇతరుల యొక్క అపరాధములు క్షమించాలి. క్షమించకపోతే దేవుడు కూడా క్షమించను అని చెప్తున్నాడు. అందుకనే మనం క్షమించాలి. మనుషులు యొక్క తలంపులు, మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క ఉద్దేశాలు అన్నీ కూడా చెడ్డవే, ఏవి కూడా మంచివి కాదు. దేవుని చిత్తానుసారంగా నడుచుకునే వారికే, దేవుని చిత్తానుసారంగా ఆలోచన కలిగి జీవించే వారికే వారికి చెడేదో మంచేదో తెలుసుకునేవారుగా మనుషులు ఉంటారు. కానీ లోక సంబంధమైన మనుషులకి లోక సంబంధమైన ఆలోచనలతో నిండిపోయి ఉంటారు, లోక సంబంధమైన తలంపులతో నిండిపోయి ఉంటారు. తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు అనే వారి గ్రహింపు రాదు. మోసపరిచే ఆత్మలు ఎన్నో ఉన్నాయి, కానీ ఆత్మలో వారి మనుషులు పట్టుకుని మోసపరిచే ఆత్మలో వారిని మోసం చేస్తానే ఉంది. కానీ ఇది నన్ను ఆత్మ, ఈ దురాత్మలో నన్ను మోసపరుస్తుంది అనే ఆలోచన వారికి రాదు. ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుకుంటావో, ఎప్పుడైతే నీతి మార్గం నడుచుకుంటావో, ఎప్పుడైతే దేవుని మార్గం నడుచుకుంటావో, ఎప్పుడైతే దేవుని నువ్వు ప్రేమిస్తావో, ఎప్పుడు దేవుడు నీతిగల దేవుడు, పరిశుద్ధుడు అని, న్యాయవంతుడు, నీతివంతుడు అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, అప్పుడు నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులు, నీ యొక్క చెడ్డతనం అంతా కూడా బయటపడతావు. దేవుని ప్రేమించినప్పుడే నువ్వు నీ యొక్క తలంపులు, నీ చెడ్డ తలంపులన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. దేవుని ప్రేమించినప్పుడే, దేవుని గురించి, దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడే నీ యొక్క తలంపులు బయటకు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే బయటకు వచ్చి నేను చేసేది తప్పు అనేది ప్రతి ఒక్క మానవుడు గ్రహిస్తాడన్నమాట. తప్పు, నేను చేసేది తప్పు, నేను మాట్లాడేది తప్పు అని గ్రహింపు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దేవుని యొక్క మార్గం నడుచుకుంటూ, దేవుని స్తుతిస్తూ, దేవుని యొక్క పరిశుద్ధత తెలుసుకునేవారుగా ఉంటారు. దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. అందుకే మానవులు ఎన్ని రకాలుగా వారు తప్పులు చేసినా సరే, ఎన్ని రకాలుగా మరి ఆయన యొక్క మానవుల ఆలోచనలు చెడ్డవి, లోకం అంతా కూడా చెడిపోయింది కాబట్టి, చెడిపోయిన లోకంలో మనుషులు జీవిస్తున్నారు కాబట్టి అపవాది ఎప్పుడు కూడా ఎవరిని మోసపరుస్తామా, ఎవరిని పడేద్దామా, ఎవరి యొక్క జీవితాలను కూలగొడదామా అన్న ఆలోచనతోనే తిరుగుతూ ఉంటుంది. కానీ దేవుని బిడ్డగా దేవునికి మార్గం నడుచుకుంటూ, దేవుడు పరిశుద్ధుడే, దేవుడు గొప్ప దేవుడే, దేవుని మార్గంలో నడవలేకపోతున్న ఆలోచన మనుషులకి రాకపోతుంది. అందుకని దేవుడు ఎప్పుడు కూడా మీ అపరాధములు, మీరు వారి యొక్క అపరాధములు, పొరుగు వారి అపరాధములు మీరు క్షమిస్తే అప్పుడు దేవుడు మన అపరాధములు కూడా క్షమించే దేవుడు ఉన్నాడు. ఏంటి వారి అపరాధములు మనం క్షమించేది? వారి దుర్మార్గులు, వారి దుష్టులు, వారి ఆలోచనలే చెడ్డవి, వారి తలంపులే చెడ్డవి అనుకుంటూ పోతే వారు ఎప్పుడు మారుతారు? మనం చూసి మనం దేవుని నమ్ముకున్న తర్వాత, మనం గొప్ప దేవుని మనం నమ్ముకున్న తర్వాత, మన దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడని మనం తెలిసి నడుస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే వారిని క్షమించేవారుగా ఉండాలి. వారిని క్షమించేవారుగా ఉంటే దేవుడు మన యొక్క పాపములు, మన యొక్క దోషములు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు కూడా క్షమించే దేవుడుగా ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా నీతిమంతుల్ని, ఆయన కన్ను ఎప్పుడు కూడా నీతిమంతుల వైపే ఉంటుందంట. ఆయన కన్ను నీతివంతుల వైపే ఉంటుందంట. ఆయన కన్ను ఎప్పుడు చూస్తూనే ఉంటుంది, ఆకాశం నుండి తొంగి చూస్తూనే ఉంటుందంట. ఎప్పుడు కూడా నీతిమంతుల్ని విడిచిపెట్టడు ఆయన. నీతిమంతులు ఎప్పుడు విడిచిపెట్టడు. అందుకే దుష్టుడికి ఎప్పుడు కూడా దూరంగా ఉండాలంటాడు. దుష్టుడికి ఎప్పుడు దుష్ట ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటాడు, చెడు ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటాడు. దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా నీతిమంతుల మీదే ఉంటుంది. కానీ అపవిత్రమైన మనసు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన ఆలోచన కలిగి ఉండము. అందుకని దేవుని మార్గంలో మనం నడుచుకునే వరకు ఉండాలి, నీతి మార్గంలో మనం నడుచుకునే వరకు ఉండాలి. కానీ ఇతరులని మనం క్షమించే వారుగా ఉండాలి, కానీ మనం క్షమించిన వారిగా ఉండకూడదు. మనం దేవుని బిడ్డలుగా, దేవుడు ఏ రీతిగా మనం క్షమిస్తున్నా మనం కూడా ఇతరులని క్షమించేవారుగా ఉండాలి. క్షమిస్తే దేవుడు మన పాపములు, మన అపరాధం కూడా దేవుడు క్షమించే దేవుడు ఉంటాడు. చిన్న వారికి దేవుడు తెచ్చిన వారికి ఆమేన్.